బ్రాంచెస్ వరకు కాంప్లెక్స్ ఈరోజు మన 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశంలో ఈ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా లోకల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, లేదంటే ఏదైనా కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటే కూడా దాని మీద ఈరోజు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల్లో దాదాపు 90% వరకు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ పెన్షన్ కావాలని ఒకరిద్దరు అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డ్రైన్ ఆల్రెడీ వాళ్ళు అడిగిన 2-3 ప్లేసులు కూడా మేము ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, అది మొదలుపెట్టే స్టేజ్లో ఉంది. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఒక పైప్ లైన్ కొత్తది ఒకటి ఇస్తే ఈ ఏరియాలో దానివల్ల కొన్ని హౌసెస్కి ఇబ్బంది వస్తూ ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని కూడా మేము చెప్పాం. ఎందుకంటే అమృత్ 2లో పూర్తిగా టౌన్ అంతా కూడా మారుస్తున్నాం కాబట్టి ఆ టౌన్లో కూడా పూర్తిగా మార్చిన తర్వాత మనకి ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. దానికి 35 యూనిట్లుగా డివైడ్ చేశారు. ఆ డ్రింకింగ్ వాటర్ 35 యూనిట్లుగా ఒక్కొక్క 5 ప్లేసులు కలిపి ఒకసారిగా మనకి పైప్ లైన్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2లో ఈరోజు 430 కోట్లతోటి ఈరోజు టౌన్ అంతా కూడా పైప్ లైన్లు, అదేవిధంగా ఓవరేజ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది మెగా వాళ్ళకు కూడా వర్క్ రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటి నుంచో ఉండే సమస్యలు కాబట్టి ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ బజార్కి వచ్చే లోపలికే ఒక 4 ఏళ్ళకి హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నారు. మొన్నే పైప్ లైన్ మార్చారు కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఏదైనా కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మన నాయకులు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ఎక్కడా కూడా పథకాలు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా, ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకాలు అందే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది కూడా పెన్షన్లు కూడా తొందరలోనే ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్లో కూడా 4190 వరకు రేపు వితిన్ 2 నెలల లోపలే అది కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా పొజిషన్స్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మిగతా ఇంకా 2000 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా మిగతా వాళ్ళకి 2000 మంది కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా పట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పట్టాల విషయం కూడా చూసుకొని పట్టాలు కూడా ఇవ్వడం కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టౌన్ క్లీన్ అండ్ గ్రీన్ చేస్తాం. ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని ప్రాంతాలు కూడా అప్పటికి ఇప్పుడు కంపారిజన్ చేసుకోవాలి. 2014 ముందు ఈ టౌన్ ఎలా ఉంది, తర్వాత 2014 తర్వాత ఎలా ఉంది అనేది కూడా ప్రజలు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మా వంతు మాత్రం మా నోటీస్లో వచ్చినవి మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.